భూముల నిర్వసితుల పరిస్థితి దారుణంగా తయారైంది. బాధితులకు ఇండ్లు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. కేవలం 311 కుటుంబాలకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇంకా చాలా మందికి ఇంటి స్థలం కేటాయించలేదు. దాంతో వారు లబోదిపోమంటున్నారు. భూదాన్ ప్రొసీడింగ్ పట్టాలున్నా అక్కడ ఇల్లు కట్టుకున్న ఆధారాలు, కూల్చిన రోజు తీసిన ఫోటోలు, వీడియోలు చూపించినా అధికారులు తమను ఎంపిక చేయలేదని బాధితులు వాపోతున్నారు. సర్వే జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఉన్న చోటు నుంచి కూడా ఖాళీ చేస్తుండటంతో కన్నీరు మున్నీరవుతున్నారు. పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్ నుంచి బాధితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇక్కడ ఉండటానికి వీలు లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన లబ్ధిదారుల పేర్లు ప్రభుత్వం లిస్టులో రాలేదని, అనర్హులకు లిస్టులో చోటు లభించిందని ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఇళ్లను కూల్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నారు. మొదటి నుంచి బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న పోలీసులు మరోసారి భారీగా మోహరించారు. ఖాళీ చేయాల్సిందేనని హుకుం జారీ చేసి బలవంతంగా బయటికి పంపిస్తున్నారు. పడేశారు. ఇస్తామన్నారు 15వ తారీఖు లోపు, కానీ మొత్తం బయట వాళ్ళకే వచ్చినాయి సార్. మేము ఇప్పుడు ఇంకా 250 మంది దాకా 300 మంది ఉన్నాం ఇక్కడే. అసలు మేము మెయిన్ వాళ్ళ మా అన్ని కాగితాలు ఇక్కడే ఉన్నాయి సార్. మాకు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు? మేము జనమంతా ఇక్కడే ఉన్నాం సార్, జనమంతా ఇక్కడే ఉన్నాము. మరి ఇంకెవరికి ఇచ్చారు సార్? మరి వాళ్ళు మా పరిస్థితి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళగొడతాను. మేము ఎక్కడ ఉండాలి సార్? మా సామాన్లన్నీ బయట తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బయట వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ వేస్తారు? మేము ఎక్కడని పోయి ఎత్తుకోవాలి సామాన్లు. ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు నరసమ్మ సార్. నరసమ్మ. ఈమెకు సంబంధించినటువంటి ఆ కార్డు చూడొచ్చు. ఈమెకు మొత్తం భూదాన్ ప్రొసీడింగ్ పట్టా ఉంది. ప్లస్ అక్కడ ఇల్లు కూలగొట్టిన రోజు ఇదే రెవెన్యూ అధికారులు ఈమె నిలబెట్టి వీడియో తీసుకున్నారు, ఫోటో కూడా తీసుకున్నారు. కానీ ఆమెకు మాత్రం ఇల్లు రాలేదు, కనీసం పట్టా రాలేదు, ఆ ఇందిరమ్మ ఇల్లు పేరు కూడా లేదు. నిన్న పొద్దాకలు ఒకటే తిరుగుడు కానీ మా పేరైతే రాలే. 8 సంవత్సరాలు అయితే మేము కట్టుకొని నష్టపోయినాం. 5 లక్షలు పెట్టి కట్టుకున్నాంలే కానీ 5 కూడా రాని పరిస్థితిలో ఉంది. ఈ స్థలం కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు ఎడిపోవాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఇక పోవడం లేదు, ఏం లేదు. ఏదో ఒకటి దాగి సావడమే ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడ. అంటే మొత్తం బయట వాళ్ళకి వచ్చేసేదారు. ఖమ్మం వాళ్ళే ఉన్నారు ఎక్కువ. బయట నుండి వచ్చిన వాళ్ళు అయితే లేరు. మొత్తం మోసం జరుగుతుంది ఇక్కడ. సార్ సర్వే అనేది సమగ్రంగా జరగలేదు సార్. సర్వే అనేది అందరికీ జరగలేదు కాబట్టి చాలా మంది మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు. బలవంతంగా ఎక్కడ పోవాలంటే సమాధానం చెప్పట్లేదు. కిరాయికి తీసుకోండి ఇల్లు అంటున్నారు. ఎక్కడ కిరాయిలు తీసుకుంటారు సార్? అందరు పేదలు. మీ ఊరికి పోండి, సొంతూరికి పోండి అంటున్నారు. అక్కడ ఏం లేవు సార్. అక్కడ ఉన్న అరకొర ఏమన్నా అక్కడ ఉన్న 10 గజాలు 20 గజాలు వాళ్ళు అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం సార్. చూడండి సార్, మా ఇల్లు చూడండి సార్. కూల్చక ముందు, కూల్చిన తర్వాత చూడండి సార్. అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మాకు. ఎందుకు మాకు న్యాయం జరగట్లేదు అనేది మాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితి. కేతవరపు సుమ భర్త పేరు కృష్ణారావు. వీళ్ళకు భూదాన్ ల్యాండ్స్లో 2014 ఏప్రిల్ 21న ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ పట్టా. ఇది పట్టా ఉంది. భార్యాభర్తలు ఆ ఇల్లు కూలగొట్టిన రోజు ఆ కన్నీటి బాధలోనే ఫోటో దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి రెవెన్యూ అధికారులే వీళ్ళ పేరు సెలక్షన్ లిస్ట్లో పెట్టలేదు. ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళాం సార్ మా బాబుకి పుట్టెంటుకలు తీయించడానికి. మేము అసలు లేము. మా ఇల్లు ఎంక్వైరీ కూడా చేయలేదు. సర్వే ఇల్లులో అయితే 310 ఇల్లులకే పట్టాలు ఇచ్చారు సార్. మాకైతే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేమే అన్యాయం అయిపోయినాం. మా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరం మేము అన్యాయం అయిపోయినాం సార్. అక్కడ అసలు వాళ్ళు బయట వాళ్ళు సార్. మా వాళ్ళు ఒక్కలేరు, ఒక 50 మంది ఉంటారు. కానీ అసలు మా వాళ్ళే కానే కాదు. 100% మా వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి మేము ఇక్కడ వాళ్ళం గుట్ట కొట్టిన వాళ్ళు వాళ్ళ గుండె మేము చేసింది, వాళ్ళ బిడ్డ మేము ప్రమాణం చేసేది చెప్పండి సార్. వాళ్ళకి అసలు ఎంత మాత్రం న్యాయంగా సార్. మేము కష్టపడ్డాం సార్. అలా నేను గోరు నేను ఇక్కడ ఏడ్చుకుంటా. నేను లిస్టు చూపించిన రాపించింది సార్. ఇది ఇక్కడున్న జనాలు ఇక్కడ మేము ఉన్నోళ్ళం అని నేను మీడియా ముందు పెట్టిన సార్. మేము అంతా చేసి ఉన్నోళ్ళ పేర్లన్నీ నిజమైన లబ్ధిదారుని ఎవరు ఇస్తా నేను రాసిస్తా సార్. నిజమైన లబ్ధిదారులు ఎవరు మీరు దాన్ని బట్టి మీరు రయ్యండి సార్. మీ కాలు పట్టుకుంటాం సార్ అని జడ్జి అదే సార్ని అందరిని అడిగిన. మేము గోరు నేర్చుకుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినా ఏడినా సరే ఆయన అసలు అయ్యి ఆబ్జీలు అసలు అయ్యి